మీరు కొద్దిగా వెనకాల తప్పదు. మీరు కొద్దిగా వెనకాలండి తమ్ముడు. కొంచెం కాళ్ళు నా వెనకాల అన్న కొద్దిగా కొంచెం వెనక్కి జరిగితే నమస్తే అమ్మ. రైట్ మంచి షో. ఏం పర్లే ఏమైనా ఏమి అల్టిమేట్ గా ఇందులోకి వచ్చాక ఎవరికోడికి ఉపయోగపడాలి కదా, జనాలకి ఉపయోగపడినప్పుడు ఎందుకు పొంగు సలహాలు మీరు మాట్లాడే మాటలు నాకు కొన్ని చెప్పారు. ఇటు కూర్చోండి, అది మీరు ఇటు కూర్చోండి, అది ఇటు రండి, కొంచెం లేకండి, కొద్దిగా జరగండి అక్క, కూర్చోండి. నన్ను జడగొట్టింది మీరే, నేను ఈ పరిస్థితి రావడానికి మీరే కారణం. అల్టిమేట్ గా ఊరకొండొద్దు అశోక్, నువ్వు రోజు తిరుగుతూ ఉండు, ఈ దారిలో పోతే ఆ దారిలో వెళ్ళదు, ఇంకో దారిలో వెళ్ళమని చెప్పేసి మీరే చెప్పారు నాకు. పదవులు గాలికి వస్తాయండి. సారా వ్యాపారం చేసేవాడికి వస్తాయి, దొంగ సారా వ్యాపారం చేసేవాడికి వస్తాయి, క్లబ్బులు నడిపేవాడికి వస్తాయి పదవులు. పదవి రావడం పెద్ద ఇష్యూ ఏం కాదు, గాలి ఉంటే పదవి వస్తుంది. కానీ నాయకుడిగా అంటే రాజకీయ నాయకుడిగా కంటే నాయకుడిగా బతకటం అవసరం. మంచి ఇష్యూ టేకప్ చేశారు, రైతులకు అండగా నిలబడండి. 5 లక్షలు అన్న, 5 లక్షలు 2000 అధికారం మదంతో కళ్ళు పొరలు కమ్మినప్పుడు ఉంటుంది. మొత్తం కౌలు రైతులన్న 4000 ఎకరాలు మునిగిపోయినాయి పోయిన సంవత్సరం నేను చూసా. మామూలుగా అయితే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోయినా ఎమ్మెల్యే అనేవాడు ఆడు సొంత డబ్బుల్లోంచి చేయించాలి. నేను చేయిస్తాను, నీ దగ్గర డబ్బులు లేవు, జోలి పెట్టి అడుక్కోవాలి. నేను అదే చెప్పాను, మీ వల్ల కాకపోతే, మీ ప్రభుత్వం వల్ల కాకపోతే, కుటుంబ ప్రభుత్వం వల్ల కాకపోతే, మేము వైఎస్ఆర్ కార్యకర్తలం మేమందరం కూడా మేము జోలి పట్టుకొని ఊరూరు తిరిగి అడుక్కొని మేము చేయించుకుంటాం, పర్మిషన్ ఇవ్వండి అని అడిగాం. మేము దిగితే మీరు కేసులు పెడతారు, మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము రైతులను కాపాడుకుంటామని చెప్పాం. అది కూడా చేయలేదు. 4 గంటలు 10 గంటలు పెడతామన్నారు, 4 గంటలు పెట్టేసేసి నేను మొత్తం చేయమన్నా. అదే కొద్దిగా అటు ఇటుగా ఆనందబాబు గారు చూసి వాడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిలబడి చేయించేది, దీన్ని ఆపేసేయండి, అసలు చేయడానికి లేదని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆపేసారన్న. మొత్తం చేస్తామన్నారు. 7 కిలోమీటర్లు ఉంది, అది పెద్ద ఎక్కువ ఖర్చు ఏం కాదు. కానీ 200 కోట్లు ఆ కాలువ తీయకపోవడం రైతులకి 200 కోట్లు పోయిన సంవత్సరం నష్టం వచ్చిందన్న. అదే పంట పూడవంగానే పోయిందండి, అసలు మొత్తం మునిగిపోయింది. అసలు అదే మునిగిపోయి 4 రోజుల దాకా నీళ్లు దిగలేదన్న, కుళ్ళిపోద్ది కదా. మొత్తం కౌలు రైతులే, 90% మంది కౌలు రైతులు. మళ్ళీ మినిమేషన్ తప్పితే ఆ పొలంలో అది కూడా రాలేదు, అది రాలేదన్న. అది చీట్ చేశారు, చేస్తామని చీట్ చేశారు. నేను ఇక్కడికి వచ్చాను ఈ గారిని అడుగుదామని. నేను ముందే చెప్పేవాళ్ళు ఒప్పందం జరిగేటప్పుడే చెప్పాను, మీరు ఏ గంట ఆపితే ఆ గంట నుంచి నేను నిరాధ్యక్షలోనే కూర్చుంటా. రాజశేఖర రెడ్డి గారి విక్రమ్ ఇక్కడే ఉంది, రైలు గేట్ ఆడే ఉంది, రోడ్డు ఏడే ఉంది, నేను ఏడే ఉంటాను. నేను ఏ క్షణాన బండి ఆగితే నేను ఆ క్షణాన్ని నుంచి నిరాధ్యక్ష అని చెప్పాను. వాళ్ళ ప్రెషర్ వాళ్ళకు ఉంది. ఇక్కడ ఆఫీస్కి వచ్చి ఇక్కడ మొత్తం పారిపోయారు. నేను డిఎస్పీ గారికి చెప్పాను, ఇది సార్ పరిస్థితి, నిన్న మీ వాళ్ళు దగ్గర ఉండి నన్ను ఒప్పించారు, నాకు ఇప్పుడు సమాధానం చెప్పట్లేదు, అక్కడ రైతులు అన్యాయం అయిపోతారు, ఇక 10 రోజులు కూడా టైం లేదు, నేను మాత్రం నిరసన కూర్చుంటున్నానండి, వర్క్ చేయడానికి కూడా 10 రోజులు అవుతుంది, ఇక్కడ నిరసన కూర్చుంటాను. అశోక్ గారు మీరు ఉండండి, నేను వస్తాను, మాట్లాడతాను, వాళ్ళని పిలిపిస్తానని చెప్పేసి అని అన్నారు. ఇక మీరు వచ్చేంత వరకు నేను కూర్చోనండి అని చెప్పాను. కూర్చోలా, నిలబడే కార్యకర్తలతో మాట్లాడతాను. సిఐ కొంతమందిని తీసుకొని వచ్చి మాటలు కూడా డిస్కస్ చేసింది కూడా లేదు, ఎవడు ఇక్కడ పెట్టాడు, అది ఇది ఉండడానికే లేదు, నా టచ్ చేయొద్దండి అని. మాకు ఏం చేయాలో మాకు టచ్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, మేము మాకు ఆ పర్మిషన్స్ ఉన్నాయని టెస్ట్ కిల్స్ పట్టుకొని ఉత్తుతూ ఇక్కడ పెట్టి గుద్దుతూ ఉన్నాడు అన్న. అంటే అతనికి ఒక కక్ష ఉంది, ఇక్కడ వీడిని ఖచ్చితంగా భయం పెట్టేసేసి వీడికి ఇతను ఇక్కడ టౌన్ సిఐ అయినా, మా సిఐలు వేరున్నారు, ఇక్కడ హెడ్ క్వార్టర్, ఎందుకంటే డ్రైన్ ఆఫీస్ హెడ్ క్వార్టర్.
ఆఫీస్ హెడ్ క్వార్టర్ ఇక్కడ ఉంది సార్, అందుకని ఇక్కడికి నేను రావాల్సి వచ్చింది. ఇక ఆ రకంగా గుద్దుకుంటూ తీసుకొని వెళ్ళేసి పోలీస్ స్టేషన్లో కింద పడుకోబెట్టారంతే. 1.5 hour అసలు కనీసం ట్రీట్మెంట్, నాకు ఇబ్బంది ఉంది, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే ఇంతవరకు హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు, అసలు పట్టించుకోలేదు. తీసుకొని వచ్చేసేసాడు, పడేసేసి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళారు, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు, నా ప్రైవసీని తీసేసి నన్ను అరెస్ట్ చేసినట్లే. మరి ఇక్కడ తీసుకెళ్తే నాకెవరు ఇక్కడ వీళ్ళ మీద కేసులు పెడతారని ఆయన వచ్చి సంతకం చేసిన దాకా నన్ను జాయిన్ చేసిన దాకా నేను ట్రీట్మెంట్ తీసుకోను అని చెప్పేసి ఉన్నాను. అది క్లియర్ చేసిన దాకా నేను నిరాదీక్షలోనే ఉంటానని చెప్పేసి చెప్పాను. రైతులు ఆడ బాగుంటే నా ఆరోగ్యం క్షీణించిన అప్పటిదాకా వాళ్ళు బాగుపడిన దాకా మాత్రం నేను ఇట్లే ఉంటానన్నా, నాకు సహకరించండి. ఎందుకంటే మధ్యలో మీరు మళ్ళీ ఒత్తిడి చేసో లేకపోతే ఇంకోటి నేను తొందరపాటు చర్య చేయట్లా, రాజకీయ లబ్ధి కోసం చేయట్లా. ఎవరు ఒత్తిడి చేస్తారు? అది నాకు ఆ రైతుకి క్లియర్ అయితే నన్ను తీసుకుందామన్నా, చేయటమే ధర్మం. అదేనన్నా. థ్యాంక్ యూ అన్న. ఈ రకమైన పోరాటం అంటే ఒకళ్ళకేమో అంటే చేతితో మన గోరుతో గిలితే స్పర్శ వస్తుంది, ఒకడికి అమ్మో అంటాడు ఒకటి, అవునవును, వాడికి మెల్లగా పిన్నిస్తోనో గుండు సూత్తో గుచ్చితే తెలుస్తుంది, ఒకటి దబ్బడంతో పొడిస్తే తెలుస్తుంది. ఇక ఇంకా బాగా తోలుమందం అయితే అంకుశం పెట్టి పొడవాల్సిందే కదా. కాబట్టి ఇట్లాంటి తోలుమందం ప్రభుత్వానికి అంకుశం పెట్టి పొడవాల్సిందే. మెల్లగా కిడ్నీలు ఏమైనా దెబ్బతినడం స్టార్ట్ అయితే అప్పుడే రిపేర్ చేయించుకోవచ్చు, పెద్ద ఇష్యూ ఉంది. నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా. ఇంట్లో కూడా చెప్పానన్నా, మా మిస్సెస్ కూడా చెప్పాను నేను, తను కూడా ధైర్యంగా నువ్వు చేస్తున్నావు, నువ్వు చేసే దాంట్లో న్యాయం ఉంది, నువ్వు ఏ డెసిషన్ అయినా నువ్వు తీసుకొని చెప్పేసి ఇప్పుడు మన పోరాటానికి లేకపోతే మనం చేసేటువంటి ఈ ఉద్యమానికి ఒక బలమైన కారణం ఉన్నప్పుడు దాని గురించి మనం వెనక్కి అడుగు వేయాల్సిన లేదు, సమస్య ఆలోచించాల్సిన ఈజీగా సమస్య చిన్నది కాదు, అధికార మదమే సమస్య. ఇక్కడ సమస్య మీరు చిన్నదని మీరు అనుకున్నారు, అంటే తూడు తీయటమే కదా, 15 గంటలో లేకపోతే 20 గంటలో తూడు తీయటమే మదం. సమస్య తూడు తీయటం కాదు, కరడు కట్టిన అధికారం మదం, అది సమస్య. బయట నుండి మీరు కూడా సహకరించండి అన్న, ఆ రైతులు బాగుపడేటట్టు. అంటే ఇది ఒక కాలమేనన్నా, మొత్తం అన్ని మళ్ళీ డెల్టాలో అన్ని మాకు మళ్ళీ మోదుకూరు దగ్గర, మనకి గోవాడ దగ్గర పేపర్లు బోడపడు మొత్తం 10,000 ఎకరాల పైన. ఇప్పుడు ఇది బాపట్ల దాకా వెళ్ళి బాపట్ల క్లియర్ అయితే తప్పితే సాధారణంగా సిస్టమ్ ఎట్లా ఉంటుంది అంటే కింద పరిగెడితే తప్పితే ఇది తొందరగా దిగదు, కింద తన్ని పెట్టి ఉంటే ఇవన్నీ తన్ని పెట్టి మునిగిపోతాయి. ఇప్పుడు మీకు బాపట్ల దగ్గర కాలం పెద్ద కాలం అది మా సొంతంలో కలిసేటి స్పీడ్గా వెళ్తే తప్పితే ఇవన్నీ దిగవు. మొన్న ఒక 10 రోజుల క్రితం అన్న ఒక 3 గేదెలు యానాది సామాజిక వర్గం వాళ్ళు చిన్న దూడ 4 అతుటు కాడులో గుర్రపడెక్కలో ఇరుక్కొని చనిపోయినాయి. అది కూడా దృష్టికి తీసుకెళ్ళాను నేను, అక్కడ కూడా క్లియర్ చేయాలని, మొన్న ఉన్న అందరం కూడా అది కూడా క్లియర్ చేయాలని నేను అసలు ఒక్కొక్కటి ఇక దీని మీదే రైతు బయటపడిన దాకా నాకు ఇంకా వేరే పనే లేదు, ఇంక అదే పనిలో ఉందామని నేను అనుకున్నానన్నా. అట్లనే ఉంటున్నాను, అట్లనే ఉంటానన్నా. మిమ్మల్ని తప్పట్టి తగ్గేవాడు మీరు తిరగబడేది, పోరాటం చేసేది అధికారం మదం కండకావరం మీద తప్పితే వేరే ఇంకోటి మీద పోరాటం చేస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే టైం పడుతుంది, పెద్ద సోలంతో పొడవాలి, కాబట్టి ఇట్లాంటి సోలం అవసరమే. బాబు ఫోన్ చేసాడన్నా ఇందాక, అంటే రాత్రి అనుకున్నాం పొద్దునే వెళ్దాంలే, రాత్రి ఎందుకులే, రాత్రి శివ ఫోటో చూశారు, మీరు చూశాను. తర్వాత శివ వచ్చి వెళ్ళాడు కదా, మాట్లాడాడు, నాగార్జున కూడా మాట్లాడాడు పొద్దున్న వెళ్ళి కాసేపు అన్ని విషయాలు. డీని తీసుకొని వస్తామని అన్నారన్న, నన్ను చీట్ చేసింది డీనే. ఎస్సీని రమ్మనండి, పని చేయమనండి, పని మాట్లాడేది ఏం లేదు. కూర్చోండి.
లేదు, మీరు ఉండండి లేండి. స్టూల్ అయిపోయాను. మాకు అలవాటు సార్, ఇవన్నీ అలవాటు చేసేసారు. ఓ స్టూల్ ఇట్లా ఆగిపోయాను. పర్లేదు ఎంతసేపు కూర్చుని ఉంచుంటారు. నాతో కష్టం ఇది ఒక రోజుతో పూటతో అవుతుందో తెలియదు కదా, కూర్చోండి ఏముంది. నేను ఆయనతో పాటు అన్ని తిరిగాను, అన్ని దీక్షల్లో పాల్గొని అన్ని చేశాను సార్. 10 సంవత్సరాల నుంచి చేస్తా వచ్చాను నేను కూడా. ఇది వెళ్ళేప్పుడు తీసుకున్నాను.